బేతాళ కథలు రాజద్రోహి త్యాగబుద్ధి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ త్యాగశీలత నిజంగా ప్రశంసనీయమైనది. కాని నీకంటే కూడా గొప్ప త్యాగధనులు తమ సుఖాన్ని ప్రాణాలను సైతం దారపోయే సిద్ధపడిన వారున్నారు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకై గుణభూషుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కాశీరాజు కొలువులో గుణభూషణుడనే యువకుడు ఉండేవాడు. అతను మగధ దేశపు వాడు. మగధలో అతని తండ్రి గొప్ప కోటీశ్వరుడని, గుణభూషణుడు తండ్రితో విరోధించి కాశీనగరం వచ్చేసి ఇక్కడ చిన్న పదవిలో ఉన్నాడని చెప్పుకునేవారు. అతను చాలా మితభాషి, అనవసర ప్రసంగాలు కాని, అడ్డమైన వారితో నల్లా స్నేహాలు కాని చేసేవాడు కాడు. అందుచేత అతని కథ ఏమిటో ఎవరికీ తెలియదు. కాశీనగరంలో వర్తకం చేసుకుంటూనూ ఇతర పనులు చేసుకుంటూనూ కొందరు మగధ దేశవాసులు ఉండేవారు. గుణభూషణుడు వారితో మాత్రమే స్నేహంగా ఉంటూ తరచూ వారి ఇళ్లకు వెళ్లేవాడు. ఇలా ఉండగా రాజుగారిపై కుట్ర ఒకటి జరుగుతున్నట్టు బయటపడింది. ఆ కుట్రలో అధికంగా మగధ దేశవాసులున్నారు. వారందరినీ రాజభటులు పట్టుకుని ఖైదులో ఉంచారు. మిగిలిన వారితో పాటు గుణభూషణుడు కూడా బంధించబడ్డాడు. తర్వాత విచారణ జరిగింది. రాజద్రోహం తలపెట్టినట్టు రుజువైన వారిని ఉరితీశారు. గుణభూషణుడికి మరి ముగ్గురికి ఈ కుట్రలో భాగం ఉన్నట్టు కొంచెం కూడా సాక్ష్యం లేకపోయింది. అయినా మంత్రిగారు వారిని కొంతకాలం ఖైదులోనే ఉంచటానికి నిర్ణయించాడు. వారు నిజంగా రాజద్రోహం తలపెట్టిన వారైతే ఆ విషయం ఎప్పటికైనా బయటపడుతుందని మంత్రిగారి నమ్మకం. కాశీదేశపు మంత్రి పేరు కైలాసనాథుడు. ఆయన వయసు 40 ఏళ్లు. మొదటి భార్య పోతే తిరిగి వివాహం చేసుకోక తన సర్వశక్తులను రాజ్యపాలనకే ధారపోస్తూ వచ్చాడు. ఆయన గొప్ప మేధావి. రాజద్రోహులుగా కారాగారం అనుభవిస్తున్న వారిని గురించి సాధ్యమైనన్ని రహస్యాలు సంపాదించటానికి ఆయన సమస్తమైన ఏర్పాట్లు చేసి ఉంచాడు. కారాగృహంలో ఉన్న ఈ రాజద్రోహులు ఎలా ప్రవర్తించుతున్నది భటుల ద్వారా ఆయన తెలుసుకుంటూ ఉండేవాడు. ఒక్క గుణభూషణుడి ప్రవర్తనే మంత్రిని ఆశ్చర్యపరిచింది. అతను ఖైదులో ఉన్నప్పటికీ అతని రాజసం కొంచెమైనా తగ్గలేదు. అతను ఎవరితోనూ మాట్లాడడు. అనవసరమైన ప్రశ్నలకు జవాబు చెప్పడు. కారాగృహంలో ఉండే కావలి వారితో తానొక అధికారి అయినట్టే ప్రవర్తిస్తాడు. అతను బోనులో చిక్కిన సింహంలాగా ఉండి ఎల్లప్పుడూ ఏదో విచారంతో ఉన్నట్టు కనపడేవాడు. అతని విచారం కేవలం ఒక్క మనిషిని గురించే. ఆ మనిషి అతని ప్రియురాలు మాధవి. అతనిది ఆమెది ఒకే ఊరు. కేవలం ఆమె కారణంగానే అతను మగధ దేశం వదిలిపెట్టి కాశీరాజ్యంలో బతుకు తెరువు చూసుకోవలసి వచ్చింది. అది ఎలా జరిగిందంటే, గుణభూషణుడి తండ్రిలాగే మాధవి తండ్రి కూడా గొప్ప ధనికుడు. ఆయనకు ఆ పిల్ల తప్ప వేరే సంతానం లేదు. ఆయన ఆకస్మికంగా చనిపోయేసరికి దాయాదులు ఆయన ఆస్తి యావత్తూ కాచేసి మాధవికి చిల్లి దమ్మిడి కూడా లేకుండా చేసేశారు. కోటీశ్వరుడి కుమార్తె అయి ఉండి కూడా మాధవి తిండికి బట్టకు తన శత్రువులపై ఆధారపడి నౌకరులాగా బతకవలసి వచ్చింది. గుణభూషణుడు మాధవిని చిన్నతనం నుంచి ఎరుగును. అతను కాస్త పెద్దవాడయ్యాక చిన్నతనపు స్నేహం ప్రేమగా మారింది. అతను ఆమెకు చేతనైనంత సహాయం చేసి ఎప్పటికైనా ఆమెనే పెళ్లాడ నిశ్చయించాడు. కాని అతని తండ్రికి ఇదేమీ నచ్చలేదు. మాధవితో ఎలాంటి సంబంధమూ పెట్టుకోవద్దని, ఆమెతో మాట్లాడినట్టు తెలిసినా ఇంటి నుంచి వెళ్లగొడతానని ఆయన కొడుకుతో చెప్పాడు. గుణభూషణుడు తండ్రి మాట లక్ష్యపెట్టక ఆయనకు తెలియకుండా మాధవికి అప్పుడప్పుడు డబ్బు కూడా ఇస్తూ వచ్చాడు. చిట్టచివరకు అతనిని తండ్రి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. తన స్థితి గ్రహించుకుని గుణభూషణుడు కాశీనగరం వచ్చి రాజుగారి వద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఈ ఉద్యోగంలో కాస్త పరువు ప్రతిష్టలు సంపాదించుకున్నాక అతను మాధవిని తెచ్చుకుని పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కాని ఇంతలోనే ఈ రాజద్రోహం వచ్చిపడి అతని కలలన్నీ విచ్చిపోయాయి. అక్కడ మగధ దేశంలో మాధవి కూడా అన్ని ఆశలు గుణభూషణుడిపైనే పెట్టుకుని ఉన్నది. అతనికి కాశీరాజు వద్ద కొలువు కుదిరిందని తెలిసి ఆమె చాలా సంతోషించింది. ఎప్పుడైనా తన దేశం వారు కాశీకి పోతుంటే వారి ద్వారా ఆమె గుణభూషణుడికి తన యోగక్షేమాలు అందజేసేది. అలాగే గుణభూషణుడు కూడా అప్పుడప్పుడు ఆమెకు తన యోగక్షేమాలు తెలియబరుస్తూ ఉన్నదానిలో కొంత డబ్బు కూడా పంపేవాడు. అంతలోనే మాధవికి పిడుగుపడ్డట్టుగా కాశీలో రాజద్రోహులను ఉరితీసిన వార్త తెలిసింది.
వారిలో చాలా మంది మగధ దేశం వారని తెలిసినాక ఆమె భయంతో కంపించిపోయింది. రాజద్రోహులలో గుణభూషణుడు ఉన్నది లేనిది తెలియలేదు. ఆమెకు రెక్కలు కట్టుకుని కాశీలో వాలాలని ఉన్నది, కాని అది సాధ్యమయ్యే పని కాదు. కొద్ది కాలానికి ఆమెకు కాశీ వెళ్లే అవకాశం లభించింది. తీర్థయాత్రలు చేయటానికి ఆమెకు తెలిసిన వారు కొందరు ప్రయాణమయ్యారు. వారితో పాటు మాధవి కూడా బయలుదేరింది. యాత్రికులు అనేక పుణ్యస్థలాలు చూసుకుని కొన్ని నెలలకు కాశీ చేరుకున్నారు. కాశీ చేరుతూనే మాధవి గుణభూషణుడి విషయమే ఆరా తీసింది. ఉరితీసిన రాజద్రోహులలో గుణభూషణుడు లేడని, అతను ఖైదులో మగ్గుతున్నాడని ఆమెకు తెలిసింది. గుణభూషణుడు ఎన్నటికీ రాజద్రోహం చేయడు. అతనిని అకారణంగా ఖైదులో ఉంచారు. అందులో నుంచి అతను బయటపడటం ఎలా అని ఆమె కొందరు పెద్దలను అడిగింది. మంత్రి కైలాసనాథుడు తలచుకుంటే అతనికి క్షణంలో చెర తప్పుతుంది. గుణభూషణుడి ఆప్తులెవరైనా వెళ్లి ఆయనతో మాట్లాడటం మంచిది అని పెద్దలు మాధవికి సలహా ఇచ్చారు. గుణభూషణుణ్ణి ఆప్తులైన వారు ఏనాడో బహిష్కరించారు. తను మంత్రిగారి వద్దకు వెళ్లి గుణభూషణుడు చెల్లెలని చెప్పుకుని అతను చెర నుంచి బయటపడే యత్నం చేద్దామని మాధవి నిశ్చయించుకున్నది. ఆమెకు మంత్రిగారి దర్శనం సులువుగానే లభించింది. మాధవిని చూడగానే మంత్రి కైలాసనాథుడు ముక్తుడయ్యాడు. ఆమె అందంగా ఉండటమే కాక అమిత అమాయకురాలుగాను, ఏ కొసాన కపటమన్నది లేనిదిగాను కనపడింది. ఆమెలో వినయము, నమ్రత ఉట్టిపడుతున్నాయి. ఆమె హృదయం అతి కోమలమైనదని ఆయనకు త్వరలోనే తెలిసివచ్చింది. గుణభూషణుడి ప్రసంగం రాగానే ఆమె కంట జలజలా కన్నీరు కారింది. నాకు అతనికి నేను తప్ప మాకింకెవరూ లేరు. అతను ప్రాణం పోయినా రాజద్రోహం చేసే మనిషి కాడు. నా మాట నమ్మండి, నాపై కరుణించి అతన్ని విడిచిపెట్టండి అని ఆమె మంత్రిని వేడుకున్నది. నీ అన్న రాజద్రోహం చేసినట్టు నిజానికి రుజువు కాలేదు, కాని అతని సంగతి ఎవరికీ తెలిసినట్టు కనపడలేదు. అతనిని నీ వెంట మీ దేశానికి తీసుకుపోయే పక్షంలో విడిచిపెట్టటానికి నాకేమీ అభ్యంతరం లేదు. నిన్ను చూస్తే గొప్ప ఇంట పుట్టి సంస్కారంతో పెరిగిన దానిలాగా కనిపిస్తున్నావు. అతను కూడా నీవంటివాడే అయి ఉండవచ్చు అన్నాడు మంత్రి. మా అన్న నిజంగా చాలా మంచివాడు. అతని మీదనే అన్ని ఆశలు పెట్టుకుని బతుకుతున్నాను అన్నది మాధవి. అలా ఎందుకు జరిగింది? నీకింకా వివాహం కాలేదేం అని మంత్రిగారు ఆమెను అడిగాడు. మాధవి సిగ్గుతో తలవంచుకొని అతను ఖైదులో ఉండగా నా వివాహం ఎలా అవుతుంది అన్నది. మంత్రిగారు మాధవిని మర్నాడు కనబడమని పంపేసి కారాగృహం నుంచి గుణభూషణుణ్ణి తీసుకురమ్మని భటులను పంపాడు. మాధవి ఆయనను బలంగా ఆకర్షించింది. అలాంటి భార్య ఉంటే తన జీవితానికి లోటే ఉండదనిపించింది. ఆయన ఎందరో స్త్రీలను రోజు చూస్తున్నప్పటికీ ఆయనలో మళ్లీ పెళ్లాడాలన్న కోరిక ఈ విధంగా ఎన్నడూ తలెత్తలేదు. భటులు గుణభూషణ్ణి వెంట పెట్టుకుని వచ్చారు. మంత్రిగారు అతన్ని కూర్చోమని, మీ చెల్లెలు మాధవి వచ్చి నిన్ను విడిపించమని విజ్ఞాపన చేసుకున్నది. ఆమె చాలా బుద్ధిమంతురాలుగా కనిపించింది. ఆమె కోసం నీవు చాలా కష్టాలు పడ్డావట. అలాంటి చెల్లెలి కోసం నేనైనా కష్టాలు పడే ఉందును. నీవు మీ దేశానికి తిరిగి వెళ్లే పక్షంలో నిన్ను చెరవిడిపించదలిచాను అన్నాడు. తమ దయకు చాలా కృతజ్ఞుణ్ణి, కాని నేను మాత్రం మా దేశానికి తిరిగిపోలేను. ఇక్కడ బందీఖానాలో ఉన్నదానికి అక్కడ స్వేచ్ఛగా ఉన్నదానికి తేడా ఏమీ లేదు. అక్కడ నాకు మాధవి కన్నా ఏమీ లేదు. ఆమెను ఇక్కడికి తెప్పించుకుందామనుకుంటూ ఉండగా నాపై రాజద్రోహం నేరం వచ్చి పడింది అన్నాడు గుణభూషణుడు. మంత్రి క్షణం ఆలోచించి, నీకు స్వదేశాభిమానం లేని పక్షంలో నీ వల్ల కాశీరాజ్యానికి ద్రోహం జరగదు. అందుచేత రాజుగారిని ఒప్పించి నిన్ను తిరిగి కొలువులో పెట్టిస్తాను అన్నాడు. తమ మేలు ఎన్నటికీ మరువను అన్నాడు గుణభూషణుడు. ఒక క్షణం కూర్చో, నేను నిన్ను ఒక కోరిక కోరతలిచాను అన్నాడు మంత్రి. గుణభూషణుడు నిర్ఘాంతపోయాడు. నన్ను తిరిగి పెళ్లాడమని ఎంతోమంది ఎన్నో వేల సార్లు అడిగారు. కొందరు నాకు తమ కుమార్తెలను, చెల్లెళ్లను ఇస్తామన్నారు కూడా. నాకే వివాహెచ్చ కలగలేదు. ఇవాళ మీ చెల్లెలిని చూశాక అలాంటి భార్య ఉంటే నాకు జీవితం వికసిస్తుంది అనిపిస్తుంది. ఆమెకు నన్ను సిఫారసు చేయగలవా? ఆమెను నిర్బంధించవద్దు సుమా అన్నాడు మంత్రి. గుణభూషణుడి ఆశ్చర్యం పదింతలయింది. మీరడిగిన దానికి సమాధానం చెప్పే ముందు ఒక విషయం నన్ను బయట పెట్టనివ్వండి. నన్ను తమరు తిరిగి కొలువులో పెట్టటానికి కారణం మాధవే అయిన పక్షంలో ఈ సంగతి మీకు తెలియటం అవసరం. నేను బొత్తిగా నిర్దోషిని కాను. రాజద్రోహపు కుట్రతో నాకు సంబంధం లేకపోయినప్పటికీ కుట్ర జరుగుతున్న సంగతి నేనెరుగుదును. కుట్రదారులలో ఒకడు మా దేశంలో చాలా పలుకుబడి కలవాడు. మాధవి నిజంగా నా చెల్లెలు కాదు.
ఆమెను నేను వివాహమాడదామనుకుంటున్నాను. ఆమె తండ్రి కోటీశ్వరుడు. ఆయన ఆస్తిని దాయాదులు కాజేసి ఆమెకు చిల్లి గవ్వ దక్కకుండా చేశారు. ఈ కుట్రదారు మాధవి ఆస్తి మాధవికి దక్కేలాగా చేస్తానని నాకు మాట ఇచ్చాడు. నేను రాజుగారి ఉప్పు తింటున్నవాడినై ఉండి కూడా మాధవికి సహాయం చేస్తానన్నాడన్న విశ్వాసంతో అతను చేసే కుట్ర గురించి బయటపెట్టలేదు. అందుచేత నేను కూడా రాజద్రోహినే. ఈ విషయం మీకు దాచకుండా చెప్పేశాను గనుక మీరడిగిన దానికి నా సమాధానం వినండి. మీరు మాధవిని పెళ్లాడగోరుతున్నారని, మీకన్నా యోగ్యుడైన భర్త ఆమెకు దొరకడని ఆమెతో చెబుతాను. అదే నా నమ్మకం కూడా. తర్వాత ఆమె ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లాడుతుంది, లేకపోతే మానుతుంది. ఆమెను బలాత్కరించి మిమ్మల్ని పెళ్లాడేటట్టు చేసే అధికారం నాకు లేనే లేదు అన్నాడు గుణభూషణుడు. ఏమిటంటున్నావు? నీవు నన్ను సిఫారసు చేయవద్దు. ఆమె కోసమే కదా నీవు రాజద్రోహిగా శిక్ష అనుభవించే స్థితికి వచ్చావు. ఆమె నిన్ను పెళ్లాడటమే ధర్మం అంటూ మంత్రి అప్పటికప్పుడే అతని విడుదలకు ఉత్తర్విచ్చాడు. తర్వాత ఆయన గుణభూషణుడికి రాజుగారి కొలువులో పెద్ద ఉద్యోగం ఇప్పించాడు. అతనికి మాధవికి వైభవంగా పెళ్లి జరిగింది. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, గుణభూషణుడు తాను ఖైదు నుంచి బయటపడబోతూ కూడా మంత్రిగారు తాను నిరపరాధి అనుకుని విడిచిపుచ్చటం ఇష్టం లేక నిజం చెప్పి తన ప్రాణాన్ని మాధవిని కూడా పోగొట్టుకునే పరిస్థితి కల్పించుకున్నాడు. రాజద్రోహి అని తెలిసాక అతన్ని సులువుగా ఉరితీయించి మాధవిని పెళ్లాడి సుఖంగా ఉండదగిన స్థితిలో కూడా కైలాసనాథుడు మాధవిని తన సుఖాన్ని త్యాగం చేశాడు. ఈ ఇద్దరిలో ఎవరి త్యాగం గొప్పది? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. నిస్సందేహంగా గుణభూషణుడి త్యాగం గొప్పది. అతనికి మాధవిపై గల ప్రేమ అత్యుత్తమమైనది. మంత్రిగారికి కూడా ఆమెపై అలాంటి ప్రేమ ఉన్నదని గ్రహించి అతను నిజం చెప్పేశాడు. లేని పక్షంలో అతను మాధవి తన చెల్లెలు కాదని కాని, తాను కుట్ర సంగతి ఎరుగుదునని కాని మంత్రితో అనవలసిన పనే లేదు. నిష్కల్మషమైన ప్రేమ గలవాడు ఆ ప్రేమ ఫలితంగా మోసపోరాదు. మాధవిపై గల ప్రేమ కొద్దీ తాను నిర్దోషి అని మంత్రిగారు భావించటం గుణభూషణుడికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుచేత అతను తన ప్రాణాన్ని మాధవిని త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు. నిజానికి మంత్రిగారు చేసిన త్యాగం అట్టే లేదు. ఎందుచేతనంటే ఆయన మాధవిని ప్రేమించినప్పటికీ ఆమెకు ప్రపంచంలో గుణభూషణుడు తప్ప ఎవరూ లేరని, గుణభూషణుడు ఆమె అన్నగనుక తన ప్రేమకు పోటీ ఉండదని నమ్మాడు. గుణభూషణుడు ఆమె ప్రియుడని తెలిసాక ఆ నమ్మకం కాస్తా పోయింది. గుణభూషణుణ్ణి రాజద్రోహిగా ఉరితీయించి తాను మాధవిని పెళ్లాడినా ఆమె ద్వారా తాను పొందే సుఖం ఏమీ ఉండదు. అందుచేత నా దృష్టిలో గుణభూషణుడు తలపెట్టిన త్యాగం లోకోత్తరమైనది అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. బేతాళ కథలు వేదాంతి భక్తుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అపరాత్రి వేళ చాలా శ్రమపడిపోతున్నావు. నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం సుబుద్ధి అనే వేదాంతి ఉండేవాడు. ఆయన తాత్విక విషయాలను గురించి ఎంతో గొప్ప పరిశోధనలు చేసినవాడు. ఆయనకు వేదాంతం పైన తప్ప ఇక దేని మీద ఆసక్తి లేని కారణం చేత పెళ్లి కూడా చేసుకోక కాశీకి వెళ్లి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వేదాంత గ్రంథాలు చదువుతూ స్వయంగా రాస్తూ కాలం గడపసాగాడు. ఇలా ఉండగా కాశీనగరానికి వంగదేశం నుంచి కృష్ణదాస్ అనే ఆయన తన కుమార్తెతో కూడా వచ్చాడు. కృష్ణదాసు భార్య కొద్ది రోజుల క్రితం చనిపోయింది. ఆవిడ అస్థికలను గంగలో కలపటానికి కాను తన కుమార్తె సుగుణతో సహా స్వగ్రామం నుంచి వచ్చాడు. సుబుద్ధి ఇంటికి సమీపంలోనే ఉన్న సత్రంలోనే ఆయన కుమార్తె బస చేశారు. కృష్ణదాసు వచ్చిన పని అయిపోయింది. ఆయన తన గ్రామానికి వెళ్లిపోదామనుకుంటూ ఉండగా పెద్ద పెట్టున జబ్బు చేసింది. సత్రంలో ఆయనకు సౌకర్యం లేకపోయింది. సుబుద్ధికి ఈ వార్త తెలిసింది. ఆయన సత్రానికి వెళ్లి కృష్ణదాసును ఆయన కుమార్తెను తన ఇంట వచ్చి ఉండమని చికిత్స చేయించుకోమని ఆహ్వానించాడు. వారు ఆ ప్రకారమే చేశారు. సుబుద్ధి ఒక వైద్యుణ్ణి పిలిపించాడు. ఆయన కృష్ణదాసుకు ఇచ్చిన మందు వంటపట్టి పనిచేసింది. కొద్ది రోజులలోనే వ్యాధి తిరుగుముఖమైంది. ఈలోపుగా సుబుద్ధికి కృష్ణదాసును గురించి ఆయన కుమార్తె సుగుణను గురించి చాలా విషయాలు తెలిశాయి. కృష్ణదాసు గొప్ప భక్తుడు. ఆయన ఎప్పుడూ దైవధ్యానం చేసేవాడు. సుగుణకు తండ్రి మీద అపారమైన ప్రేమ. ఆమె స్వభావం చాలా మంచిది.
అటువంటి ఆడవాళ్లు ఉంటారని సుబుద్ధి కలలో కూడా అనుకోలేదు. ఎన్నడూ ఎటువంటి సంసార తాపత్రయమూ కోరని సుబుద్ధి తనకే అలాంటి కుమార్తె ఉంటే ఎంత బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్నాడు. కృష్ణదాసు మంచంలో లేచి కూర్చునే శక్తి వచ్చినది లగాయెత్తు దైవ ప్రార్థన, దైవస్మరణ సాగించాడు. దేవుడికి నా పట్ల ఎంతో దయ. ఆయన దయామృతం మన మీద పడకపోతే మన జీవితాలు ఏం కాను? మహత్తరమైన ఈ సృష్టిలో మనం ఏపాటి ప్రాణులం? మన జీవితాలకు సార్థక్యం ఏర్పడేది ఆ భగవంతుడి కృప ఉంటేనే. నా భార్య మరణం నాకెటువంటి దెబ్బో చెప్పలేను. నాకు నా భార్య, ఈ పిల్ల తప్ప ప్రపంచంలో మరెవరూ లేరు. ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఉండబట్టే నేనీ దెబ్బకు తట్టుకోగలిగాను. వాడే నాకా శక్తి ప్రసాదించాడు అని కృష్ణదాసు అనటం ప్రారంభించాడు. కృష్ణదాసు ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు తండ్రి కూతుళ్ళూ కలిసి దైవ భజన గీతాలు పాడినప్పుడు సుబుద్ధి ఏదో వంకపెట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేవాడు. మొదట్లో కృష్ణదాసుకు సుబుద్ధి ప్రవర్తన అర్థం కాలేదు. కాని ఆయన నిరీశ్వరవాది అని, నాస్తికుడని తర్వాత తెలిసింది. ఆయన తన కుమార్తెతో, అమ్మా, ఈ సుబుద్ధి నాస్తికుడైనప్పటికీ చాలా యోగ్యుడు. నాస్తికులలో అయోగ్యులున్నారు, యోగ్యులున్నారు. ఎంతో జ్ఞానం ఉన్నవాళ్లు కొందరు నాస్తికులవుతారు. ఈ విషయం నేను చాలాసార్లు గమనించాను అన్నాడు. సుబుద్ధి కృష్ణదాసుతో మామూలు విషయాలను గురించి మాట్లాడేవాడు తప్ప వేదాంతం ప్రశంస తెచ్చేవాడు కాడు. కృష్ణదాసు మటుకు తరచూ తన భగవద్భక్తిని గురించి మాట్లాడేవాడు. నాకు, నా కుమార్తెకు సంగీతమంటే చాలా ఇష్టం. మీకు సంగీతంలో ఆసక్తి లేదని మీరే చెప్పారు. భగవద్భక్తి కూడా అటువంటిదే అనుకోండి. దానిలో ఆనందం తెలిసినాక అది లేనిదే జీవితం మూడైపోయినట్టుంటుంది అనేవాడు కృష్ణదాసు. అయితే ఇటువంటి చర్చల వల్ల సుబుద్ధి కొంచెం కూడా మారలేదు. ఒకనాడు కృష్ణదాసు సుబుద్ధితో, ఈశ్వరుడి దయ వల్ల నాకు మళ్లీ ఆరోగ్యం చేకూరింది. ఇక మేము మా గ్రామానికి వెళ్ళిపోతాం, సెలవిప్పించండి అన్నాడు. మీరింకా ప్రయాణం చేసే స్థితిలో లేరు. కొంత బలం వచ్చాక వెళుదురుగాని అన్నాడు సుబుద్ధి. కాదు, వెళ్ళాలి. మా గ్రామస్తులు నా కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్కపెడుతూ ఉంటారు అన్నాడు కృష్ణదాసు. మీరీ స్థితిలో ఒంటరిగా ప్రయాణం చేయటం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. నేను కూడా మీ వెంట వస్తాను, పదండి. దారిలో నేను మీకు సహాయపడటమే కాక వంగదేశం చూసినట్టు కూడా ఉంటుంది. నేను ఎన్నో దేశాలు తిరిగాను కాని మీ ప్రాంతాలు చూడలేదు అన్నాడు సుబుద్ధి. దీనికి తండ్రి కూతుళ్ళు ఆనందంతో సమ్మతించారు. కొద్ది రోజులు ప్రయాణం చేసి ఆ ముగ్గురు కృష్ణదాసుండే పల్లెటూరు చేరుకున్నారు. కృష్ణదాసు తిరిగి వచ్చిన సంగతి విని ఎంతోమంది గ్రామస్తులు ఆయనను చూడవచ్చారు. ఆ గ్రామస్తులకు ఆయన మీద గల ఆదరాభిమానాలు చూసి సుబుద్ధి ఆశ్చర్యపడ్డాడు. నలుగురూ చేరి కృష్ణదాసును భార్య పోయినందుకు పరామర్శించారు. నాయనలారా, అంతా ఆ ఈశ్వరుడి నిర్ణయం అని కృష్ణదాసు సమాధానం చెప్పాడు. ఇంతలో సాయంకాలమైంది. భజనలకు వేళ అయిందన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా ఉండవచ్చు. అభ్యంతరమైతే చల్లగాలికి తిరిగి రండి. మా సుగుణ గొంతెత్తి పాడితే మీరు వినలేదు, కావలిస్తే వినవచ్చు అన్నాడు కృష్ణదాసు సుబుద్ధితో. అలాగే వింటాను, మీరు మీ భజన సాగించండి అన్నాడు సుబుద్ధి. గ్రామస్తులంతా కలిసి భజన ప్రారంభించారు. సుగుణ కూడా పాడింది. అన్ని గొంతుల మధ్య ఆమె గొంతు తంబురా మీటినట్టు స్పష్టంగా, శ్రావ్యంగా వినిపించింది. ఎన్నడూ సంగీతంలో మాధుర్యం ఎరుగని సుబుద్ధి చెవులకు ఆమె పాట ఎంతో ఆనందాన్ని కలిగించింది. కొద్ది రోజులుండి సుబుద్ధి కాశీనగరానికి ప్రయాణమయ్యాడు. మీరు వీలు చిక్కినప్పుడల్లా మా గ్రామానికి వచ్చిపోతూ ఉండాలి. మిమ్మల్ని రోజూ తలచుకుంటూ ఉంటాం అని కృష్ణదాసు, సుగుణ సుబుద్ధితో అన్నారు. సుబుద్ధి కాశీనగరానికి తిరిగి వచ్చాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఈ కాలంలో ఆయనకు ఎన్నోసార్లు వంగదేశం వెళ్లి కృష్ణదాసును, సుగుణను చూడాలి అనిపించింది. కాని ఆ కోరికను ఆయన అవివేకంగా భావించి అణచివేసుకున్నాడు. ఇంతలో సుబుద్ధికి ఒక శుభలేఖ చేరింది. సుగుణకు పెళ్లి కాబోతున్నది. ఆమెను పెళ్లాడబోయే యువకుడు తమకు దగ్గర బంధువేనని, అతను ఫలాని రాజుగారి వద్ద కొలువు ఉన్నాడని, వారిద్దరికీ పెళ్లి జరగాలని ఎన్నో ఏళ్ల క్రితమే నిశ్చయమైందని, సుగుణకు అతనంటే పంచప్రాణాలునని కృష్ణదాసు సుబుద్ధికి రాశాడు. ఈ శుభలేఖ చూడగానే సుబుద్ధి ప్రయాణమయ్యాడు. మళ్లీ సుగుణను చూస్తాననుకోగానే ఆయనకు ఎన్నడూ అనుభవం లేని ఆనందం ఒకటి పైకి తన్నుకొచ్చింది. సుబుద్ధి కృష్ణదాసుండే గ్రామం చేరుకునే లోపునే చీకటి పడింది. అయితే అదృష్టవశాత్తు దారిలో ఒక మనిషి ఆదారిగా వెళుతూ సుబుద్ధిని గ్రామం చేరుస్తానన్నాడు. ఇద్దరూ కలిసి గ్రామం పొలిమేర వద్దకు వచ్చేసరికి శ్మశానంలో ఒక శవం దహనం అవుతూ కనపడింది.
ఎవరో పోయినట్టున్నారే అన్నాడు సుబుద్ధి తన వెంట ఉన్న మనిషితో. కృష్ణదాసు గారి అమ్మాయి సుగుణ అనే పిల్ల పోయింది బాబూ. పాపం పెళ్లి అనుకుంటున్నారు. ఇంతలో అకస్మాత్తుగా పెళ్లికొడుకు చనిపోయినట్టు వార్త వచ్చింది. ఆ వార్త వింటూనే ఆ పిల్ల గుండె పగిలి చచ్చిపోయింది అన్నాడు దారి చూపిన మనిషి. సుబుద్ధికి తల తిరిగిపోయినట్టయింది. ఆయన గుండె చల్లబడింది. కాళ్ళు తేలిపోతూ ఆయన కృష్ణదాసు ఇల్లు చేరుకున్నాడు. కృష్ణదాసు మధ్య కూచొని ఉన్నాడు. చుట్టూ గ్రామస్తులున్నారు. అందులో చాలామంది బావురుమని ఏడుస్తున్నారు. కృష్ణదాసు వారిని ఊరడిస్తూ, అంతా ఈశ్వరుడి నిర్ణయం, మన చేతిలో ఏముంది, ఏడవరాదు, ఆయన నిర్ణయానికి తల వంచాల్సిందే అంటున్నాడు. ఇంతలోనే ఆయన దృష్టి ఎడంగా నిలబడి ఉన్న సుబుద్ధి మీద పడింది. వచ్చారా బాబూ, సుగుణ వెళ్ళిపోయింది. భగవంతుడు తన వద్దకు పిలుచుకున్నాడు అన్నాడు. సుబుద్ధికి దుఃఖం ఆగలేదు. ఆయన బావురుమని పెద్దపెట్టున్న సుగుణ కోసం ఏడవసాగాడు. సుగుణను మళ్లీ చూడాలని ఆయన హృదయం ఎంతగా ఎదురుచూస్తున్నదో అర్థమయ్యాక సుబుద్ధి దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది. బేతాళుడి కథ చెప్పి, రాజా నాకొక్క సందేహం, అంత వేదాంత జ్ఞానం ఉండి వికారాలన్నవి ఎరుగని సుబుద్ధి ఎందుకు ఏడ్చాడు? భార్య అని కూతురని క్షణక్షణమూ కొట్టుకుపోయే కృష్ణదాసు ఎందుకు ఏడవలేదు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. వేదాంతాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలంటే సహజ స్వభావాలన్నిటినీ చంపుకోవాలి. కాని అవి పూర్తిగా చావవు. ఏదో అవకాశం చూసుకొని పైకి వచ్చేస్తాయి. భక్తి అలాంటిది కాదు. భక్తిని ఆశ్రయించిన వాడు స్వభావ సిద్ధమైన సుఖాలన్నిటినీ అనుభవించి భగవంతుడి ప్రసాదం అనుకోగలడు. కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుడిచ్చినవేనన్న విశ్వాసంతో తట్టుకోగలడు. వేదాంతికి సుఖం అనుభవించే శక్తి కాని, కష్టాలకు తట్టుకునే శక్తి కాని ఉండదు. అందుకే వేదాంతి అయిన సుబుద్ధి ఏడిచాడు. భక్తుడైన కృష్ణదాసు ఏడవలేదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.